అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నంద్యాల జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో తాజా అంశాలను సంక్షిప్తంగా పరిశీలిస్తే శుక్రవారం నాడు కూడా ఇంకా సంక్రాంతి మహోత్సవాలను నిర్వహించుకునే ప్రజల్లో ఇంకా ఆ ఉత్సాహ వాతావరణం, పండుగ పట్ల భక్తి ప్రపత్తులు ఆ నేపథ్యంలో కొనసాగుతోంది. ఇంకా ప్రజలు కూడా ఆ మూడ్లోనే చాలామంది సంక్రాంతి సంబరాలను నిర్వహించుకునే ప్రజల్లో ఆ మూడు కూడా ఇంకా కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే పట్టణంలోని శివరాం థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చలనచిత్రం కూడా ఇవాళ కూడా మార్నింగ్ షో నుంచే హౌస్ఫుల్ కలెక్షన్లతో నడవడం ఈ సందర్భంగా ఒక ప్రత్యేక అంశంగానే చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని ప్రాధాన్యమైన సంక్షిప్త సమాచారాల్లోకి వస్తే, బనగానపల్లి పట్టణంలో పెట్రోల్ బంకు సర్కిల్ నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు చాలా రోజులుగా డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అలాగే రహదారి నిర్మాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రహదారిలో నిర్మాణ పనులు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు కూడా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మరో ప్రాధాన్యమైన అంశాన్ని మనం పరిశీలిస్తే, బనగానపల్లి పట్టణంలో దీర్ఘకాలంగా ట్రాఫిక్ సమస్య ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే స్థానిక పోలీసులు తీసుకున్న కొన్ని చర్యల నేపథ్యంలో పట్టణంలోని పెట్రోల్ బంక్ సర్కిల్ నుంచి నంద్యాల రహదారిలో జిఎం టాకీస్ వరకు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంక్ రహదారిలో కూడా ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని ఆ రహదారిలో ఆ రహదారిలో నిత్యం ప్రజల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మేరకు చర్యలపై దృష్టి సారించాలని పలువురు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో సీసీ రహదారుల నిర్మాణం అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా కూడా ఈ పనులు పూర్తి నిర్మాణాత్మకంగా చకచకా కొనసాగుతున్న విషయం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. నియోజకవర్గ కేంద్రం కూడా కావడంతో బనగానపల్లి పట్టణంలో మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు పార్టీకి సంబంధించి కార్యకలాపాలు, నియామకాలు, ఆ నేపథ్యంలో కార్యకర్తలతో కార్యక్రమాల నిర్వహణ కూడా ఎప్పటికప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇక మరో ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే, రేపు 3వ శనివారం నేపథ్యంలో బనగానపల్లి, పాతపాడు, పసుపుల సబ్స్టేషన్ పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, విద్యుత్ వినియోగదారులకు సంబంధిత అధికారులు ఓ సూచన చేశారు. రేపు ఉదయం అంటే శనివారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ప్రజలు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సంక్రాంతికి మనం బనగానపల్లికి సంబంధించి చెప్పుకోదగ్గ అంశాలలో బనగానపల్లి మున్నెన్నడూ ఊహించినట్టుగా లేదు. ఒక అంచనా నేపథ్యంలోనే బనగానపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రం అవ్వడం, ఇది ఈ ఏడాదికి ఈ సంక్రాంతికి ఒక అంశాల నేపథ్యంలో ప్రాధాన్యమైన అంశంగానే చెప్పుకోవచ్చు. ఇటీవలే కార్యాలయం ఏర్పాటు, ఆ నేపథ్యంలో సంబంధిత అధికారి బాధ్యతలు తీసుకోవడం మనం ఇటీవలే వార్తల్లో కూడా చూశాము. సంక్రాంతి సంబరాల నేపథ్యంలోనే పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్లో టెన్నిస్ టోర్నమెంట్, క్రికెట్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరో ప్రాధాన్యమైన తాజా సమాచారం అంటే సంక్షిప్త సమాచారాలతో మళ్ళీ కలుసుకుందాం. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ జర్నలిస్టు మదన్ మోహన్.